अस्सलाम वालेकुम नाज़रीन, TBN न्यूज में आप सभी का खैर मकदम है। आइए देखते हैं आज की अहम खबर। तेलंगाना के वजीर पूनम प्रभाकर ने ऐलान किया कि यकम मार्च से अहल गरीब खानदानों में राशन कार्ड की तकसीम शुरू की जाएगी। पहले मरहले में हैदराबाद, रंगारेड्डी और मुत्तहिदा महबूब नगर अजला में एक ही दिन में 1 लाख राशन कार्ड दिए जाएंगे। 8 मार्च के बाद दीगर अजला में भी राशन कार्ड तकसीम किए जाएंगे। वजीर ने कहा कि 10 साल बाद गरीब आवाम का राशन कार्ड हासिल करने का ख्वाब पूरा होने जा रहा है। तेलंगाना में कांग्रेस हुकूमत ने 26 जनवरी को नए राशन कार्ड की इजराई शुरू की गई और इब्तदाई तौर पर 16,900 खानदानों को राशन कार्ड दिए गए, लेकिन इसके बाद MLC इंतखाबात का इंतखाबी ज़ाब्ता अखलाक नाफिज होने की वजह से इस अमल को रोक दिया गया। अब हुकूमत ने नज़ला में राशन कार्ड तकसीम करने का फैसला किया, जहां इंतखाबी ज़ाब्ता अखलाक नाफिज नहीं है। 8 मार्च के बाद तमाम अजला में कार्ड तकसीम किए जाएंगे और हुकूमत मजमूई तौर पर 5.12 लाख खानदानों को नए राशन कार्ड फराहम करेगी। जो लोग अभी तक दरख्वास्त नहीं दे सके वो अब भी मी सेवा सेंटर्स पर 50 रुपए फीस अदा करके दरख्वास्त दे सकते हैं। दरख्वास्त का स्टेटस देखने के लिए एक रेफरेंस नंबर भी फराहम किया जाएगा। గత ప్రభుత్వము తీసుకొచ్చిన 317 జీవో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ గారు ప్రస్తావిస్తా ఉన్నారు. 317 సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌస్ కేసు కానీ, హెల్త్ గ్రౌండ్స్ కానీ, మ్యూచువల్స్ కానీ ట్రాన్స్ఫర్ చేసినాం. స్థానికత్వము కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి అంశంలో ఉంది. దానికి సంబంధించి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించిన నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. నిరుద్యోగులారా, ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే బాధ్యత. మీకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చడం 317 సమస్య పరిష్కరిస్తామని. ఈ రోజు కూడా మా మీద విశ్వాసం ఉంచండి. ఇప్పటికే దాని మీద దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, నేను 317 కమిటీ ద్వారా అనేక సమావేశాలు ఏర్పరచుకొని మీ సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా బాధ్యత నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి అంశాన్ని, సున్నితమైన అంశాన్ని ఎన్నికల్లో రాజకీయాలకు ఉపయోగించుకునేటువంటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం అధికారంలో ఉన్నాం, మా బాధ్యత తప్పకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుకూలంగా, మీకు సమస్య లేకుండా చేసే బాధ్యత మాది అనే మాట ఈ సందర్భంగా గమనించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.